హాయ్ అండి. ఈరోజైతే ఇది ఈరోజు వీడియో కాదండి, వినాయక చవితి రోజు వీడియో. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. పాప అయితే వినాయకుని తయారు చేస్తుందండి. వినాయకుని తయారు చేస్తానమ్మని చెప్పి తీసుకుంది. మైదా పిండి, పాలు, పసుపు తీసుకుందండి కావాలని. చూస్తున్నారు కదా, ఫస్ట్ పాలు వేసింది, అందులో మైదా పిండి వేసింది, ఆ తర్వాత పసుపు కొంచెం అంటే ఎలా అంటే కొంచెం నూకలాగా తగులుతున్నట్టు, అంటే నాకు చెప్పడం రావట్లేదు, అలా ఉందని చెప్పి మెత్తగా కావాలని చెప్పి జల్లిస్తుంది. తను పెద్దది ఉంది కానీ కాకపోతే తను చూడలేదు, ఆ చిన్నదాంతో జల్లిస్తుంది. నేను చూడలేదు. ఇది మా ఇంటి దగ్గర ఇంకో అమ్మాయి ఉంది, తను ఇది కలిపి చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, మైదా పిండి, పాలు, అలాగే పసుపు 3 కూడా మిక్స్ చేసేసి బాగా దీన్ని ఒక చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలాగే అయితే కలుపుకోవాలండి. అమ్మ, నీకు నేను వినాయకుని చేస్తున్నాను కదా, వీడియో తీసి పెడతాను, యూట్యూబ్లో పెట్టుకో అని చెప్పి అయితే తీసిందండి తను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కూడా పిండి అంతా దగ్గరగా, అంటే మరి గట్టిగా కాకుండా అలానే మెత్తగా కాకుండా నీట్గా కలుపుకోవాలండి. చపాతీ పిండికి ఎలా అయితే మనం కలుపుకుంటామో అలానే నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల కింద మొత్తం ఆ పిండి ఉండలు అయితే చేసుకోవాలండి. మొత్తం 10 ఉండలు అయితే చేసుకుంది. 10 ఉండలు చేసింది, పెద్ద ఉండ ఒకటి, అలాగే దాని తర్వాత సైజు తగ్గిస్తూ చేసుకొచ్చిందండి 10 కూడా. చూస్తున్నారు కదా తను ఎలా చేస్తుంది అనేది. పిల్లలకి బాగా ఇష్టపడతారమ్మా ఇలాగా ఇవి వినాయకుని చేసే వీడియో పెట్టు, ఎందుకంటే చూసేవాళ్ళు చిన్నపిల్లలు అయితే నేర్చుకుంటారు కదా, అలా అని చెప్పి వీడియో అయితే తీసిందండి. ఆల్రెడీ తను 3 విగ్రహాలు చేసింది, 3 చేసింది వినాయకుల్ని. పసుపు, మైదా పిండి నేను మామూలుగా ఇంట్లోకని తెచ్చాను, కేజీ మైదా పిండి తీసుకొని వస్తే ఆ కేజీ మైదా పిండి కూడా ఇది వినాయకుడు విగ్రహాలు చేయడానికే వాడుకుందనమాట. అలా 3 విగ్రహాలు అయితే చేసింది. అంటే 2 తిని చేసింది, ఒకటే అక్క చేస్తుంది కదా, నేను కూడా చేస్తానని చెప్పి వాడు కూడా చిన్న విగ్రహం అయితే చేశాడండి. అయితే ఫస్ట్ ఒక పెద్ద ఉండని తీసుకొని ఒకటి రౌండ్గా ఒక ఉండని చేసుకున్న దాన్ని మనము నెమ్మదిగా చేత్తో ఒత్తుకుంటే చిన్న సైజు రౌండ్ దానిలా తయారవుద్ది. దాని మీద మనం చిన్నవి చేసాం కదా, ఆ చిన్నవి 2 కాలు కింద పొడవుగా చేత్తో నలుపుకొని దాన్ని కాలు కింద పెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏదైతే పెద్దది ఉందో దానికి మనము కిందన కాళ్ళు పెట్టాం కదా, ఆ కాళ్ళ పైన ఈ పెద్ద ఉండ ఏదైతే ఉందో అది పెట్టి దాని మీద పాలుతోని, వాటర్తో, నీళ్ళతో కాదు, పాలతోని మనం అలాగా చేత్తోని 2 కలిసేలాగా, మనం అడుగుని ఏదైతే పెట్టామో అది ఇది కలిసేలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వినాయకుడికి మనము తలది పెడతాం కదా, తలది కూడా కదిలిపోకుండా ఉండేలాగా, అంటే విగ్రహం వెనక్కి పడిపోకుండా, సైడ్కి వంగిపోకుండా చిన్న సపోర్ట్ కోసం ఉండడం కోసం చిన్న పుల్ల లాంటిది పెట్టుకోండి. చిన్న పుల్ల పెట్టుకుంటే మనకి ఏంటంటే కిందకు వంగిపోదు, అలాగే ఊడిపోవడం అది లేకుండా కొంచెం సపోర్ట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? అలా పొట్ట భాగం తయారు చేసుకున్న తర్వాత చేతులు అయితే పెట్టాలండి. తర్వాత చూస్తున్నారు కదా వీడియోలో, చేతులను కూడా పాలతోని మనం ఏదైతే చేతులు పెడుతున్నామో ఆ చేతుల్ని పాలు, అలాగే పెద్ద ఉండ ఏదైతే పెట్టామో ఆ ఉండకి అటాచ్ చేస్తూ పాలుని రుద్దితే ఆ 2 అతుక్కుంటాయి. ఆ తర్వాత తల భాగం కోసం చేసిన ముద్దనైతే తీసి మళ్ళీ దానికి సేమ్ మనం ఎలా అయితే పాలుతో పాముతున్నామో సేమ్ అలాగే ఇది కూడా పామాలి. అలా పామడం వల్ల ఏంటవుతుందంటే మనకి 2 కలుస్తాయి అన్నమాట, విడివిడిగా కాకుండా 2 కలుస్తాయి.
ఆ తర్వాత ఇంకో చిన్న ఉండ తీసుకున్నాం కదా, దాన్ని తొండం కింద తయారు చేసుకోవాలి. ఇంకో బాగా 2 చిన్న ఉండలు చేసాం కదా, ఆ 2 చిన్న ఉండలు చెవుల కింద తయారైతే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం 10 ఉండలు తీసుకున్నాం కదా. కాళ్ళు చేతులు అలాగే కింద ఒక రౌండ్ గుండా కూర్చున్నట్టు, అంటే స్వామి వినాయకుడు ఆ బొజ్జ గణపయ్య కింద పీట మీద కూర్చున్నట్టు ఒకటి చేస్తాము. ఆ పైన పొట్ట భాగానికి ఒకటి, తల భాగానికి ఒకటి, తొండంకి ఒకటి, చెవులకి 2, మొత్తం 10 ఉండలు అయితే చేసుకొని మనం వినాయకుడిని అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చిన్నపిల్లలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నా కూతురు అయితే 1కి 10 సార్లు చెప్పిందండి, అమ్మ వీడియో అప్లోడ్ చెయ్యు, చిన్నపిల్లలకి చాలా ఇష్టం గణేశుడు అంటే, గణేశుడి వీడియో అంటే చాలా ఇష్టపడతారు, నువ్వు మర్చిపోకుండా వీడియో అప్లోడ్ చెయ్యి అని చెప్పిందండి. చెవులు అయితే చూస్తున్నారు కదా, ఒకసారి 2 పెట్టి చూసుకోండి, పక్క పక్కన 2 ఒకేలా వచ్చింది లేనిది చూసి సరి చేసుకొని చెవులను అయితే పెట్టుకోండి. దానికి ఎంత ఇష్టం అంటే వినాయకుడు అంటే ఇంతంత ఇష్టం కాదండి, దాని వయసుకి ఉపవాసాలు చేస్తానంటది. ఉపవాసాలు వద్దమ్మా, ఈ వయసు నుంచి ఉపవాసాలు అయ్యి చేయకూడదు అది ఇదంటే, లేదమ్మా నేను బుధవారం ఉపవాసం చేస్తాను నేను అలాగనేసి అంటదండి. వద్దమ్మా అస్సలు అనేసి మా అత్త, నేను, మా ఆయన కూడా, మా అక్క ఇప్పటి నుంచి వద్దులే తర్వాత చేద్ది కానీ కావాలంట అని చెప్పి దానికి నచ్చచెప్పి అయితే ఆపామండి. లేదంటే బుధవారం నేను తినను, విఘ్నేశ్వరుడి కోసం ఉపవాసం ఉంటానని చెప్పింది. చాలా రోజులు నచ్చచెప్పిన దాకా అంటే నేను తిన్ను ఇదే పాట అనమాట. అంత ఇష్టం గణేశుడు అంటే దానికి. అయితే ఏం చేసింది తెలుసండి, వినాయక చవితి రోజు, ఇది కొత్తగా ఉండొచ్చు, వినాయక చవితి రోజు అంటే అన్నీ శుభ్రంగా తింటాము, గణేశుడికి పెట్టిన నైవేద్యాలు అవి ఇవి, గణేశుల దగ్గరికి వెళ్ళి ప్రసాదాలు అన్నీ తింటాం శుభ్రంగా. కానీ మా అమ్మాయి ఏం చేసింది తెలుసా, ఉపవాసం చేసిందండి గణేశుడి కోసం. నువ్వు ఉట్టప్పుడు ఎలాగా నాకు ఉండవట్లేదు, నేను ఈరోజు ఎలా అయినా సరే గణేశుడి కోసం ఉపవాసం ఉంటానని చెప్పి ఉపవాసం చేసింది. అదనమాట, దానికి అంత పిచ్చి గణేష్ అంటే. మరి ఎందుకో నాకు కూడా తెలీదు, ఇంతంత పిచ్చి కాదు దానికి. ఎందుకమ్మంటే ఏమోనమ్మా నాకు ఇష్టం అంటది. పూన్లే వద్దమ్మా అంటే, చెయ్యకు అంటే అస్సలు లేదమ్మా, నాకు చెప్పలే. పూజ అంతా అయ్యాక ప్రసాదం వేసిచ్చి తినమంటే నేను తింటానులే